హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడిప్పుడే ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా బిగ్ బాస్ ఫుడ్ టాస్క్ అంటూ ఈ వారం విచిత్రమైన టాస్కుల ద్వారా బిగ్ బాస్ ఆడియన్స్ ముందుకి రావడంతో బిగ్ బాస్ని చూసేవారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ముగిశాయి. మొత్తం నామినేషన్స్లోకి 8 మంది వచ్చారు. ఈ 8 మందిలో ఈ వారం ఒకరు లేదా డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఇక ఇది ఇలా ఉంటే ఈ వారం నామినేషన్స్లోకి వచ్చిన ఆ 8 మంది ఎవరు అంటే నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీరాజ్, నైనిక, ఆదిత్య ఓం, శేఖర్ భాష, సీత. ఇక ఈ 8 మందికి ఈరోజు బుధవారం సాయంత్రం వరకు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొదటి స్థానంలో నిఖిల్ దూసుకుపోతున్నాడనే చెప్పవచ్చు. నిఖిల్కి ఇప్పటి వరకు 22.7% ఓటింగ్ అయితే జరిగింది. నిఖిల్ హౌస్లో లోగా ఉన్నప్పటికీ ఓటింగ్లో మాత్రం జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాడు. ఇక రెండో స్థానంలో విష్ణుప్రియ కొనసాగుతుంది. విష్ణుప్రియకి ఇప్పటి వరకు 19.9% ఓటింగ్ అయితే జరిగింది. సోనియా విష్ణుప్రియని బ్లేమ్ చేసి మాట్లాడటం, విష్ణుప్రియ స్ట్రాంగ్ పాయింట్స్తో కేవలం నోరు జారకుండా కరెక్ట్ పాయింట్స్ మాత్రమే మాట్లాడటంతో పాజిటివిటీ పెరిగి ఓటింగ్ బాగా జరుగుతుంది. ఇక మూడో స్థానంలో కొనసాగుతున్నాడు మణికంఠకి ఇప్పటి వరకు 12.8% ఓటింగ్ అయితే జరిగింది. మణికంఠకి ఊహించని విధంగా ఓటింగ్ అయితే జరుగుతుంది. గత వారం ఎమోషనల్ అయ్యి ఎలిమినేట్ అవుతాడో ఏమో అనుకున్న మణికంఠ ఈ వారం టాప్ 3లో నిలవడం విశేషం. ఇక 4వ స్థానంలో పృథ్వీరాజ్ కొనసాగుతున్నాడు. పృథ్వీరాజ్కి ఇప్పటి వరకు 9.67% ఓటింగ్ అయితే జరిగింది. ఇక 5వ స్థానంలో నైనిక కొనసాగుతుంది. నైనికకి ఇప్పటి వరకు 9.19% ఓటింగ్ అయితే జరిగింది. ఇక 6వ స్థానంలో ఆదిత్య ఓం కొనసాగుతున్నాడు. ఆదిత్యకి ఇప్పటి వరకు 9% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఆదిత్య నేను విన్నర్ అవుతాను అని భావిస్తున్నాడు, కానీ విన్నర్కి తగ్గ ఓటింగ్ కానీ విన్నర్కి తగ్గ ఆట కానీ ఆదిత్య నుండి ఇప్పటి వరకు కనిపించలేదు. ఇక ఈ వారం చివరి నుండి 2 స్థానాల్లో నిలిచారు శేఖర్ భాష, సీత. శేఖర్ భాష 7వ స్థానంలో నిలిచి 8.5% ఓటింగ్ని రాబట్టగా, సీత ఈ వారం ఓటింగ్లో చివరి స్థానంలో నిలుస్తూ 8% ఓటింగ్ని అయితే రాబడుతుంది. ఇక వీరిద్దరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ అంటూ డబుల్ షాక్ ఇవ్వాలి అని ఫిక్స్ అవుతే సీత, శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా వీరి ఓటింగ్ మొత్తంగా ఈ ఓటింగ్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిపి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్స్లో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.